హాయ్ హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు అబ్దుల్ బ్లాగ్స్. గాయ్స్, ఈరోజు అయితే మనం చిత్రకొండ వెళ్తున్నాం. చిత్రకొండ టూరిజం చూడడానికి. చిత్రకొండ ఎక్కడ ఉందంటే ఒడిశా స్టేట్లో ఉందండి, సీలేరుకి దగ్గరలో. సీలేరు వెళ్తున్నప్పుడు చింతపల్లి నుంచి వెళ్తాం కదా. చింతపల్లి నుంచి సీలేరు వెళ్ళేటప్పుడు సీలేరుకి దగ్గరలో రైట్ సైడ్కి రోడ్ కట్ అవుతుందండి. ఒడిశా బోర్డర్కి వెళ్తాం మనం. అక్కడి నుంచి దగ్గరగా 11 కిలోమీటర్స్ ఉంది. సో మనం దగ్గరికి అయితే వచ్చేసాం. చూడొచ్చు, ఇదే ఒడిశా బోర్డర్ అండి. ఇక్కడ నుంచి అయితే మనం కోరాపుట్, జైపూర్, బలిమిల, చిత్రకొండ, మల్కన్గిరి, సుక్మా ఇవన్నీ వెళ్ళొచ్చు. ఆ కేఎంపిఎల్ బోర్డ్స్ అయితే మీరు చూడొచ్చు. ఇదే బోర్డర్ అండి, ఒడిశా బోర్డర్. ఒడిశా సీఎం నవీన్ పట్నాయక్ గారు మీకు తెలిసే ఉంటుంది. ఒడిశాలో ఎక్కడికి వెళ్ళినా సరే ఆయన బోర్డు అయితే అలాగా మనకి కనిపిస్తూనే ఉంటుంది. ఒక 2-3 కిలోమీటర్స్కి ఒకసారి ఆ బోర్డు అయితే మనకి కనిపిస్తుంది, నవీన్ పట్నాయక్ గారిది. ఇదంతా చిత్రకొండ ఊరండి. ఇందాక మనం బోర్డు చూసాం కదా, అక్కడ నుంచి సైడ్కి రోడ్డు ఉంది కదా, ఆ రోడ్డుకి వెళ్తే గురుప్రియ సేతు అని ఒక బ్రిడ్జ్ ఉంది. అది ఇదివరకు వెళ్ళాం మేము, అటు వెళ్ళొచ్చు. అది ఇదంతా చిత్రకొండ ఊరు స్టార్టింగ్. ఎంటర్ అయిపోయాం మనం చిత్రకొండ ఊర్లో. ఏపీ కల్చర్కి ఒడిశా కల్చర్కి కొంచెం డిఫరెన్సెస్ ఉంటాయండి. కల్చర్ అంటే ఏం లేదు, హౌసెస్ కన్స్ట్రక్షన్ డిజైన్స్ కానీ, ఇక్కడ బస్సెస్ కానీ, తర్వాత బస్ స్టాప్ చూసారా, ఒడిశా బస్ స్టాప్ అది. బస్సెస్ డిఫరెంట్గా ఉంటాయి. ఇది చిత్రకొండ బస్ స్టాప్ అండి. బస్సులన్నీ కొంచెం డిఫరెంట్గానే ఉంటాయి. మన సైడ్ బస్సెస్ లాగా ఇక్కడ ఉండవు. నెక్స్ట్, బస్సెస్ ఎక్కువగా కూడా కనిపించవు రోడ్లలో మనకి, అక్కడక్కడ కనిపిస్తూ ఉంటాయి. ఇది చిత్రకొండ ఊరండి. ఊర్లోకి లోపలికి వచ్చాం అలాగా కొంచెం దూరం. ఇక్కడ డ్యామ్ ఉంది కాబట్టి ఇక్కడ వలలు అమ్మే షాపులు కూడా ఎక్కువగా ఉన్నాయండి. వలలు, రకరకాల వలలు అయితే ఇక్కడ దొరుకుతాయి, కావాలంటే కొనుక్కోవచ్చు. చేపలు పట్టే ఫిషింగ్ అలవాటు ఉన్న వాళ్ళకి. సో ఇక్కడ నుంచి మనం డ్యామ్కి అయితే స్టార్ట్ అయిపోతున్నాం. చిత్రకొండలో బలిమెల డ్యామ్ ఉందండి, అక్కడికైతే నేను తీసుకెళ్తున్నాను. ఈరోజు నేను మా ఫ్రెండ్ వెళ్ళాం. మా ఫ్రెండ్ సాయి వచ్చాడు నాతో పాటు. అక్కడికి వెళ్ళే రోడ్ ఇదండి. అక్కడ రోడ్స్ అయితే వేస్తున్నారు, కొత్త రోడ్స్ చూడొచ్చు మీరు. సో ఆ రోడ్ నుంచి ఒక 2 కిలోమీటర్స్ డిస్టెన్స్ ఉంటుందండి. రైట్గా పైకి వెళ్ళిపోతే బలిమెల డ్యామ్ వ్యూ పాయింట్కి వెళ్ళిపోతాం మనము. డ్యామ్ దగ్గరికి కిందకి వెళ్తే డౌన్ సైడ్ వెళ్తాము, డ్యామ్కి డౌన్ సైడ్కి. అక్కడ కూడా తీసుకెళ్తాను. సో అదేనండి బలిమెల డ్యామ్. అక్కడికైతే వచ్చేసాం. ఇది కింద రోడ్ వచ్చింది కదా, అక్కడికి తీసుకెళ్తుంది.
కలిసిపోయి ఫేస్ వాష్ చేసుకోవడానికి ఒక కొలాయి దగ్గర ఆగాము. సో దట్స్ ఇట్ గైస్. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్కి కూడా చెప్పండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోమని. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.